బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి సుభాష్ మాట్లాడుతున్నారని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు అందించిన పరిహారాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీల అమలు, కార్మిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ మీద మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా ఆశాస్పదంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడేలాగా ఆయన ఈవేళ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరి ఆయన మరి భూప్రపంచం మీద ఉన్నాడో లేదో తెలియదు. గతంలో ఎల్జీ పాలిమర్స్ 7వ తారీఖు 2020 సంవత్సరంలో మరి వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో దగ్గరగా మరి 13 మంది చనిపోవడం జరిగింది. 13 మంది చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వయంగా వెళ్ళి ఒక్కొక్కరికి ₹1 కోటి మరి వేళ ప్రకటించారు.